చర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం మస్జిద్ యొక్క ఔన్నత్యం మరియు మస్జిద్ ద్వారా జరగవలసినటువంటి పనులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 72వ సూర అల్ జిన్ 18వ ఆయతులో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వ అన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. మస్జిదులు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే, మస్జిదులు కేవలం అల్లాహ్ నామస్మరణ కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి. అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి అని అల్లాహ్ తెలియజేశాడు. సోదరులారా, మస్జిదులు ప్రత్యేకంగా అల్లాహ్ కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి. అల్లాహ్ నామస్మరణ చేయటానికి, అల్లాహ్ ఆరాధన చేయటానికి, అల్లాహ్ యొక్క కార్యకలాపాలు నడపటానికి మస్జిదులు నిర్మించబడ్డాయి. ఫలా తద్ఉ మఅల్లాహి అహదా. అందులో మీరు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. చూడండి సోదరులారా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర జిన్ 18వ ఆయతలో ఇంత స్పష్టంగా చెప్పాడు, మస్జిదులలో అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. కానీ కొంతమంది సమాజంలో ధార్మిక జ్ఞానం లేనటువంటి ముస్లింలు ఏం చేస్తున్నారు, మస్జిద్ కట్టి మస్జిద్ మధ్యలో ఒక ఔలియా పేరుతో సమాధి నిర్మించి, యా షావలి బాబా, యా మాబూ సుబాన్, యా దస్తగీర్ బాబా, యా హసన్, యా హుసేన్ అని చెప్పేసి ఎవరెవరినో పిలుస్తున్నారు. కానీ అల్లాహ్ ఏమంటున్నాడు, ఫలా తద్ఉ, మీరు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మస్జిదుల్లోని ఏకంగా షిర్కు మొదలు పెట్టేశారు. మస్జిదులు కట్టి గుంబదులు నిర్మించి అందులో దీపాలు వెలిగిస్తూ, కడ్డీలు వెలిగిస్తూ, ప్రదక్షిణలు చేస్తూ, దువాలు చేస్తూ, సజ్దాలు చేస్తూ, ఎవరినెవరినో చనిపోయినటువంటి వారందరినీ యా అన్నటువంటి పదంతో సంబోధిస్తూ ఉంటారు. కావున మస్జిదులలో అల్లాహ్ను తప్ప ఇంకెవరిని పిలవకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీ వాడలల్లో, మీ ప్రాంతాలలో, మీ వీధులలో అల్లాహ్ యొక్క ఆరాధన నిమిత్తం మస్జిదులను నిర్మించండి, అందులో సువాసనలు వెదజల్లండి అని చెప్పారు. అందుకోసమే ఎక్కడైనా ఒక చోట ముస్లిం సమూహం ఉండుంటే అక్కడ ఖచ్చితంగా ఒక మస్జిద్ అనేది అవసరం, మరియు ఆ మస్జిదును పరిశుభ్రంగా ఉంచటం అవసరం. ఆ మస్జిదులో సువాసనలు, బహూర్ లాంటి యొక్క సువాసనలు వెదజల్లటం అనేది కూడా అవసరం. కావున మస్జిద్ యొక్క నిర్మాణానికి చాలా ఔన్నత్యం ఉంది. సహీహ్ బుఖారీ అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే అల్లాహ్ యొక్క మస్జిద్ నిర్మిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటిదే స్వర్గంలో వారి కొరకు గృహాన్ని నిర్మిస్తాడు అని చెప్పారు. ఎవరైతే మస్జిద్ నిర్మిస్తారో వారి కొరకు. మరి మస్జిద్ నిర్మించడానికి మా దగ్గర అంత స్తోమత లేదు కదా అన్న ఆలోచన కూడా వస్తుంది. మస్జిద్ నిర్మించే అంత స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఆ నిర్మాణంలో నువ్వు ఎంతో కొంత పాలు పంచుకోవడం అనేది ఉండాలి. నీ సంపద ద్వారా, నీ శక్తి ద్వారా, నీ శారీరక శ్రమ ద్వారా ఎంతో కొంత అందులో నీదంటూ కొంత ఉండాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు కూడా స్వర్గంలో గృహాన్ని ప్రసాదిస్తాడు. పిట్ట గూడంత స్థలాన్ని మస్జిద్కి ఇచ్చినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతులో ఇల్లును ప్రసాదిస్తానని చెప్పాడు. కావున మస్జిద్కు ధన సహాయం చేయాలి. ఎందుకు? మస్జిదులు నిర్మించడం ద్వారా ఇస్లాం ధర్మం డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది అన్నమాట. అయితే ఈరోజు మస్జిదులు అల్హమ్దులిల్లా మనము నిర్మించుకుంటున్నాము. ఒకప్పుడు ఏదైనా మస్జిద్ కట్టాలంటే ఎవరో ఒకరిలో ఇద్దరిలో ముందుకు వచ్చి కట్టించేవాళ్ళు. కానీ ఈరోజు ఒక మస్జిద్ నిర్మాణం జరగాలంటే చాలా కష్టతరం అయిపోతుంది.
ఎన్నో ఊర్లు తిరిగితే కానీ, ఎన్నో జిల్లాలు తిరిగితే కానీ, ఎన్నో మస్జిదులు తిరిగితే కానీ డబ్బులు పోగవడం లేదు. ఒక మస్జిద్ అప్పట్లో 2 నెలలు 3 నెలల్లో పూర్తి చేసేస్తా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 5 ఏళ్ళు టైం పడుతుంది కట్టడానికి. డబ్బులు ప్రజల వద్ద ఉంది, కానీ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టడం లేదు సోదరులారా. కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టి ఇలాంటి మస్జిదులు మదర్సాలు నిర్మించినట్లయితే ఇస్లాం అభివృద్ధి అవుతుంది సోదరులారా. నిజంగా మస్జిద్ అంటే ఏమిటి? మస్జిద్ అనేది సజ్దా చేసేటటువంటి ప్రదేశం. మసాజిద్ అంటే సజ్దా చేసేటటువంటి స్థలము అని అర్థం. ఒకప్పుడు ముస్లిం సోదరులు మస్జిదులలో నమాజ్ చదువుతుంటే, జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే చాలామంది ముస్లిమేతరులు చూసి మస్జిద్ అంటే ఇదే అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ముస్లిమేతర సోదరులకి మస్జిద్ అంటే ఏంటో తెలియడం లేదు. మస్జిద్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏ విధంగా ఆలయంలో మాకంటూ దేవుడు ఉన్నాడో అదే విధంగా మస్జిదులో అల్లా ఉంటాడు అన్నటువంటి భావన చాలామంది ముస్లిమేతర సోదరులలో ఉంది. కొంతమంది ధర్మజ్ఞానం లేని ముస్లింలను అడిగిన అల్లా ఎక్కడున్నాడంటే మస్జిద్లో ఉన్నాడని చెప్తారు. కావున మనము చెప్పాలి వాళ్ళు ఏమని, మస్జిద్ అనేది ఆరాధన చేసుకునే ఒక పరిశుభ్రమైన ప్రదేశము, సాష్టాంగ ప్రణామం చేసేటటువంటి ప్రదేశము. అల్లాహ్ మస్జిద్లో లేడు, 7 ఆకాశాల పైన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం వారికి చెప్పాలి. అలాగే సోదరులారా, మస్జిద్ యొక్క ఔన్నత్యం ఏమిటనంటే గనక, మనము ఎక్కడైనా బయట నమాజ్ చేసినట్లయితే, ఇంట్లో నమాజ్ చేసుకున్నట్లయితే 1 రెట్టు మాత్రమే పుణ్యం ఉంటుందన్నమాట. అదే మస్జిద్కు వచ్చి సామూహికంగా నమాజ్ చేసినట్లయితే 27 రెట్లు పుణ్యం ఉందన్నమాట. అది మస్జిద్ యొక్క ఘనత సోదరులారా. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్కు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చేవారంటే, ఆయన ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళేవారు కాదు. మస్జిద్కు వెళ్ళి వుజూ చేసుకొని 2 రకాతులు నమాజు చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రయాణం అనేది మనకు ప్రాణాంతకమైనటువంటి ఒక విషయం. ఈ రోజుల్లో అయితే గనక తిరిగి సక్రమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ప్రయాణం నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా వచ్చామంటే అది అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్హమ్దులిల్లా. అందుకాను అల్లాహకు 2 రకాతులు నమాజ్ చేసి కృతజ్ఞత తెలుపుకొని అల్హమ్దులిల్లా తర్వాత ఇంటికి వెళ్ళేవారు ప్రవక్త గారు. మస్జిద్కు అంతటి ప్రాధాన్యతనిచ్చేవారు ప్రవక్త గారు. అలాగే సోదరులారా, మస్జిదులో ఎంతటి ఘనత ఉందంటే, మస్జిదులో ఎంతసేపు సమయం గడిపితే అంతటి పుణ్యం ఉంది సోదరులారా. మస్జిదుకు రావడం వల్ల ఎంతటి ఘనత ఉందంటే, మీరు నడిచి వచ్చినందుకు గాను 1 అడుగుకు పుణ్యం రాయబడుతుంది, 1 అడుగుకు పాపం చెరిపివేయబడుతుంది. మస్జిదులోకి వస్తారు, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? ద్వారాల దగ్గర మీరు దువా చదవాలి. అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్, అల్లా నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరువు అనే దువా చదివి మస్జిదులోకి వస్తాడు. జమాత్కి ఇంకా టైం ఉంది, 10-15 నిమిషాలు టైం ఉంది. ఏం చేస్తాడు? కూర్చుంటాడు. ఎంతసేపు అయితే అతను జమాత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడో అంతసేపు నమాజు చదివినంత పుణ్యం లభిస్తుంది అతనికి. తర్వాత జమాత్తో నమాజ్ చదువుతాడు, ఆ నమాజుకు పుణ్యం ఉంది. నమాజు తర్వాత ఏం చేస్తాడు? అక్కడే కూర్చొని జిక్రే అజ్కార్ చదువుకుంటూ ఉంటాడు. ఎంతసేపు అయితే అతను అక్కడ కూర్చొని ఉంటాడో అతని కోసం దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. అల్లాహుమ్మగ్ఫిర్హు వర్హమ్హు, అల్లా ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు అని దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. కాదు, చేస్తూనే ఉంటారు అతను లేచిపోయేంత వరకు. మస్జిదులో కూర్చోవడం వల్ల, మస్జిదులో వేచి ఉండటం వల్ల అంతటి ఘనత అనేది ఉంది సోదరులారా, అల్హమ్దులిల్లా. కానీ నేడు ముస్లిముల యొక్క పరిస్థితి కొంతమంది ఎలా చేస్తున్నారంటే సోదరులారా, రావటంలోనే ఫోను మాట్లాడుకుంటూ వచ్చేస్తారు. వచ్చి ఆ వుజూ చేసేటప్పుడు కూడా ఫోను మాట్లాడుకుంటాడు, ముందుది వెనకది ముందుది కడిగేస్తాడు, సున్నతులన్నీ పోతాయి అక్కడ. మస్జిద్లోకి వచ్చేప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్, ఆ దువా కూడా పోతుంది.
ఈ విధంగా ఈరోజు మసీదులోకి వచ్చేటప్పుడు కూడా మసీదులోకి వచ్చే మర్యాదలను, సున్నతులను చాలా మంది పాటించడం లేదు సోదరులారా. కావున మసీదులోకి ప్రవేశించేటప్పుడు దువా చదవాలి. ఉజు ఆర్కాన్లు ఒక తర్వాత ఒకటి సక్రమంగా నెరవేర్చాలి. మసీదులోకి వచ్చిన తర్వాత తహియతుల్ మసీద్ 2 రకాతులు నమాజ్ చదువుకోవాలి. తహియతుల్ మసీద్ యొక్క నమాజు ప్రాముఖ్యత ఏమిటంటే, ఇలాగే జుమ్మా ఖుత్బా చెబుతున్నారు ప్రవక్త గారు. ఒక వ్యక్తి వచ్చి నేరుగా కూర్చున్నాడు. ప్రవక్త గారు జుమ్మా ప్రసంగం చెబుతూనే అతన్ని లేపారు. లేచి 2 రకాతులు నమాజ్ చదువుకోండి, తర్వాత కూర్చోండి అని చెప్పారు. అంతటి ఘనత అనేది తహియతుల్ మసీదుకు ఉంది. అంటే మసీదులోకి రాగానే 2 రకాతులు నమాజ్ చదువుకోవాలి. జుమ్మా ప్రసంగం జరుగుతున్నా కూడా పర్వాలేదు, వచ్చిన వ్యక్తి 2 రకాతులు నమాజ్ చేసుకొని తర్వాత కూర్చోవాలి. నేరుగా కూర్చోకూడదు అలాగే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనకు ఇది అర్థమవుతుంది కాబట్టి. కావున సోదరులారా, మనము ఏం చేస్తూ ఉంటామంటే, మసీదులో ఎంతసేపు కూర్చుంటే అంతసేపు మనకు దైవదూతలు మన కోసం దువా చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే, మనుషులు వెంట పడతాం. దువా మే అదరకు హజరత్, దువాలో గుర్తుపెట్టుకోండి, నా కోసం దువా చేయండి, నా కోసం దువా చేయండి అంటాం. వారు గుర్తుంటే చేస్తారు, లేదంటే లేదు. ఒకవేళ చేసిన మనుషుల దువా స్వీకరించబడుతుందో లేదన్నటువంటి అనుమానమే. కానీ దైవదూతలు మీకోసం అల్లాహుమ్మగ్ఫిర్హు వర్హంహు, అల్లా ఇతను క్షమించు, కరుణించు అని నీ కోసం దువా చేస్తూ ఉంటారు. దైవదూతల దువాను అల్లా సుబ్హానహు తఆలా కబూల్ చేస్తాడు. అల్హమ్దులిల్లా. అంతటి ఘనత అనేది ఉంది సోదరులారా. కావున మనము మసీదులో ఎక్కువ సమయం గడపడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, నమాజ్ కోసం ఎదురు చూడటం వల్ల అనేక లాభాలు, పుణ్యాలు ఉన్నాయి సోదరులారా. వాటిని మనము పోగొట్టుకోకూడదు. అలాగే సోదరులారా, మసీదులోకి మొదటిగా రావడం వల్ల ఎంతటి పుణ్యం ఉంది. ఈరోజు జుమ్మా నమాజు మరి మొదటి వక్తులో మసీదులోకి రావడం వల్ల ఎంతటి ఘనత ఉంది. అల్హమ్దులిల్లా. మొదటి వక్తులో వచ్చిన వారికి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. అంతేనా? ఈ జుమ్మా మొదటి వక్తులో వచ్చి అతను సూర్య కహఫ్ చదువుకొని, ఇంకా దువాలు చేసుకొని, ప్రవక్త మీద దరూద్ పంపుతూ, తర్వాత ఖతీబ్ చెప్పే ప్రసంగాన్ని నిశ్శబ్దంగా విని నమాజ్ చేసుకొని అతను వెళితే గనక వచ్చే జుమ్మా వరకు అతని ఈ మధ్యలో జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. మరొక హదీసులో ఉంది అదనంగా మళ్ళీ 3 రోజులని. అంతటి ఘనత ఉంది. మరి చాలా మంది బక్రీద్కు కుర్బానీ ఇమ్మంటే స్తోమత లేదు, స్తోమత ఉంటే నేను ఇచ్చేవాడిని అని చెబుతారు. మరి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం ఉంది. ఏంటి? ఖతీబు ప్రసంగానికి చెప్పే ఓ అరగంట ముందు వస్తే, ఓ అరగంట, ఓ 20 నిమిషాలు, 15 నిమిషాల ముందర వస్తే మొదటి వక్తులో వచ్చినట్టు. అలాంటి వానికి ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యం. నెలలో ఎన్ని? 4 జుమ్మాలు. సంవత్సరానికి 52 జుమ్మాలు. అంటే 52 ఒంటెలు నువ్వు అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చినంత పుణ్యాన్ని నువ్వు పొందుతున్నావు. అల్హమ్దులిల్లా. సంవత్సరానికి 1 పొట్టేలు కుర్బానీ ఇవ్వడానికి నీ దగ్గర స్తోమత లేదు, కానీ 52 ఒంటెలు కుర్బానీ ఇచ్చినంత పుణ్యాన్ని నువ్వు పొందుతున్నావు. అల్హమ్దులిల్లా. కేవలం జుమ్మా రోజు, వారానికి 1 రోజు నువ్వు మొదటి వక్తులో వచ్చి ఖుత్బా విని నమాజ్ చదువుకున్నందుకు. అంతటి ఘనత ప్రపంచంలో ఇంకెక్కడే లేదు, మసీదులోనే ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహకు అసహ్యకరమైనటువంటి స్థలాలు బజార్లు, ఇష్టకరమైనటువంటి స్థలాలు మస్జిదులు అని చెప్పారు. మరి అల్లా ఇష్టపడే ప్రదేశంలో మనము ఉండటం లేదు, అసహ్యకరమైన ప్రదేశంలో గంటలు గంటలు ఉంటున్నాం. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు అన్నారు, మునాఫికుల యొక్క గుణం ఎలాంటిదంటే పక్షుల లాంటిది. అంటే వారి నమాజు ఎలాంటిదంటే, పక్షి ఏ విధంగా తుర్రును వచ్చి వాలి టకా టకామని 2 గింజలు తినేసి తుర్రును లేచిపోతుందో, ఆ విధంగా మునాఫికులు అనే వాళ్ళు వస్తారు, సజ్దా కూడా నింపాదిగా చేయరు, టకా టకామని సజ్దాలు చేసి వెంటనే తుర్రుమని వెళ్ళిపోతారు అని చెప్పారు ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు. కావున మనం చేసే ఆరాధన నింపాదిగా, నిదానంగా ఉండాలన్నమాట, ప్రశాంతంగా ఉండాలన్నమాట. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా దాన్ని కబూల్ చేస్తాడు. అలాగే సోదరులారా,
నిజంగా మజీదు అనేది మనిషిలోని మార్పును తీసుకొని వస్తుంది సోదరులారా. అందుకోసమే రంజాను మాసంలో ముస్లిములందరూ కూడా మజీదుకు వస్తారు. ఎక్కువగా మజీద్తో సంబంధం కలిగి ఉంటారు. 5 పూట్ల నమాజులకు వస్తారు, ఇఫ్తార్లకు మజీదులకు వస్తారు, సహరీలకు మజీదులకు వస్తారు. అందుకోసమే ఎంత పాపాత్ముడైనా కానీ రంజాన్ మాసంలో పవిత్రంగా ఉంటాడు. చక్కగా టోపీ పెట్టుకుంటాడు, జుబ్బా వేసుకుంటాడు, మస్జిద్లో కూర్చొని దువా చదువుకుంటూ ఉంటాడు, ఖురాన్ చదువుకుంటూ ఉంటాడు. ఎంత పాపాత్ముడైనా కానీ రంజాన్ మాసంలో పవిత్రంగా ఉంటాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే, అయ్యో రంజాన్ మాసం వచ్చింది, పవిత్రమైన మాసం వచ్చింది, నా పాపాలు కడుక్కోవాలి, పుణ్యాలు సంపాదించుకోవాలని మజీదుకు వస్తాడు. మజీదుతో అతని అనుబంధం ఏర్పడుతుంది. అందుకుగాను అతను ఏంటి, ఆరాధన వైపునకు మరలుతున్నాడు, తన పాపాల కోసం ఏడ్చుకుంటున్నాడు, పుణ్యాలు సంపాదించడానికి పాకులాడుతున్నాడు. ఇది మజీదు యొక్క ఔన్నత్యం. మజీదుకు దగ్గరైతే ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని విడిచిపెడతాడు, పుణ్య మార్గాన్ని పడతాడు. కావున మజీదుకు దగ్గరవ్వాలి. అలాగే సోదరులారా, ఈరోజు చాలామంది మస్జిదులకు స్త్రీలను దూరం పెట్టేశారు. చాలా మంది ముస్లింలు స్త్రీలు మస్జిద్కు రాకూడదు అన్నటువంటి ఆంక్షలు పెడుతున్నారు. స్త్రీలు మస్జిద్కు వస్తే ఫిత్నాలు ఏర్పడిపోతాయంట, ఉపద్రవాలు చెలరేగుతాయంట. మరి వారు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ గైర్ పరదాతో వాళ్ళు తిరుగుతున్నా కూడా వీళ్ళకి ఎలాంటి ఫిత్నా ఏర్పడదు. బజార్లకు, షాపింగులకి, ఇంకా ఎక్కడెక్కడో తిరిగినప్పుడు ఫిత్నాలు ఏర్పడవు. మజీదుకు జ్ఞానం పొందే ఉద్దేశంతో స్త్రీలు వస్తే ఫిత్న ఏర్పడుతుందంట. వీళ్ళ అజ్ఞానము ఎంతవరకు ఉందో చూడండి. అందుకోసం ఈరోజు స్త్రీలు జ్ఞానం విషయంలో వెనకబడి ఉన్నారు. కనీసం ఆమెకు ఉజు యొక్క ఆర్కానులు తెలియదు, గుస్సులు యొక్క ఆర్కానులు తెలియదు, నమాజ్ యొక్క ఆర్కానులు తెలియదు, కనీసం 4 దువాలు కూడా రావు, 4 సూరాలు కూడా రావు, ఆమె ఖురాన్ కూడా చదవదు. భర్త నమాజ్కి వెళ్తున్నాడు చాలు, ఇంట్లో ఆడవాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా కొందరు ముస్లిముల యొక్క అభిప్రాయం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్త్రీలు గనక మజీదుకు వెళతామంటే మీరు వారిని ఆపకండి, వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అన్నారు. కావున మజీదుకు వస్తే ఉలమాలు చెప్పే బయాన్లు వింటారు, జ్ఞానం నేర్చుకుంటారు. మజీదుకు వస్తే అల్హమ్దులిల్లా వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖురాన్ చదువుతారు, దువాలు చదువుకుంటారు, జిక్ర్ చేసుకుంటారు. మజీదులోకి ఉన్నంతసేపు ఎంతో పవిత్రంగా వాళ్ళ మనసు ఉంటుంది. అల్హమ్దులిల్లా. కావున మజీదుకు వస్తే వాళ్ళ ఈమాన్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అల్హమ్దులిల్లా. కానీ మజీదుకు రాకూడదు అన్నటువంటి ఆంక్షలు ఎలాంటివంటే, పూర్వకాలంలో యహూదీలు, మిగతా వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు ఆలయాల బయట నిలబెట్టేసేవాళ్ళు, కనీసం వారిని ఆలయాల్లో కూడా రానివ్వకుండా. అలాంటి ఆంక్షలు ఈరోజు ముస్లింలు కొందరు పెడుతున్నారు. స్త్రీలు మజీదుకు రాకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మస్జిదే నబవీలో పురుషులు ముందు భాగాన ఉంటే స్త్రీలు వెనక భాగంలో ఉండేవారు, పరదా ఉండేది. ఆ విధంగా జుమ్మా నమాజుకు, 5 పూటల నమాజు కూడా స్త్రీలు మస్జిద్కు వచ్చేటటువంటి వాళ్ళు. కావున స్త్రీలు ఈ రోజు మస్జిద్కు రాని కారణంగా కుటుంబంలో ధర్మ జ్ఞానం అనేది కొరబడి ఉంది. స్త్రీ సరిగా లేకపోతే తన పిల్లల్ని ధర్మ జ్ఞానం మీద నడిపించుకోలేదు, తన ఇల్లు ఇస్లాం వాతావరణంలో నడవలేదు. స్త్రీకి జ్ఞానం అనేది అవసరం. జ్ఞానం రావాలంటే ఆమె మస్జిద్కు రావాలి. మస్జిదులో స్త్రీలకు సదుపాయాలు కల్పించాలి. అరబ్బుల్లో అయితే ప్రతి మజీదులో కూడా స్త్రీలకు సపరేట్గా ఒక రూమ్ అంటూ కేటాయించి ఉంటారు. సోదరులారా, మస్జిదే అల్ హరాం మీరు చూడట్లేదా? స్త్రీలు కూడా నమాజ్ చదువుకుంటారు. మస్జిదే నబవి మీరు చూడట్లేదా? స్త్రీలు కూడా నమాజ్ చదువుకుంటూ ఉంటారు. మస్జిదే అల్ అక్సా మీరు చూడట్లేదా? అక్కడ కూడా స్త్రీలు నమాజ్ చదువుతూ ఉంటారు. ప్రపంచంలోని అతి పెద్ద మస్జిదులైనటువంటి 3 మస్జిదుల్లో స్త్రీలు నమాజ్ చదువుకుంటూ ఉంటారు. మరి ఇక్కడేమైంది? కావున అల్హమ్దులిల్లా అహ్లే హదీస్ అన్నటువంటి వర్గం మస్జిదులు ఎన్నైతే ఉన్నాయో ఆ మస్జిదులన్నింటిలో స్త్రీలకు ఏర్పాట్లు ఉంటాయి. మిగతా చాలా మంది ఏదైతే జమాతులు ఉన్నాయి వాటిల్లో స్త్రీలకు సదుపాయం కల్పించరు. అందుకోసమే ఆయా వర్గాలలో స్త్రీలు జ్ఞానంలో వెనకబడి ఉంటారు. సోదరులారా, పిల్లలు కూడా మస్జిద్కు వస్తారు. పిల్లల విషయంలో కూడా చాలా మస్జిదుల యొక్క నిర్వహణ కర్తలు
చాలా దారుణంగా ప్రవర్తిస్తారండి. పెద్దలకు కూడా అంతే. ఏమంటే వాళ్ళు పాపం మస్జిద్కి వచ్చారు, చక్కగా ఒక పిల్లోడు టోపీ పెట్టుకొని మస్జిద్కి వస్తే పెద్దల మన మధ్యలో నిలబెట్టుకొని ఆ పిల్లోడికి నమాజ్ కోసం నిలబెట్టుకోవాలి. కానీ పిల్లల్ని ఏం చేస్తారంటే జమాత్కు నిలబడేటప్పుడు పిల్లలందరినీ వెనక్కి దొబ్బేస్తారు, లాస్ట్ చివర్లో వాళ్ళని నిల్చోమని చెప్తారు. పిల్లలంతా ఒక సఫ్లో ఉంటారు, వాళ్ళు అరుచుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ తోసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటారు అన్నమాట. అలా కాదు, పిల్లల్ని రావాలి, వాళ్ళని రానివ్వాలి, తీసుకురావాలి మస్జిద్కి. తీసుకొని వచ్చి మన మధ్యలో అక్కడొకరిని నిలబెట్టుకొని వాళ్ళు పద్ధతిగా నమాజ్ చదివి ఇచ్చే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అది పోయి రే పిల్లలు మీరు వద్దు ఎనికి వెళ్ళిపోండి అని చెప్పేసి దొబ్బటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి చర్య సోదరులారా. కావున మస్జిద్కు చిన్న పిల్లల్ని తీసుకురావాలి. అవును, వాడు నమాజ్ చదవలేడు, అంత ఉగ కూడా వాడికి లేదు, అయినా పర్వాలేదు, వాడు అల్లరి చేస్తాడు, మీదెక్కుతాడు, లాగుతాడు, ఏం పర్వాలేదు, భరించు. వాడే రేపు అల్హమ్దులిల్లా నమాజీగా మారిపోతాడు. టర్కీ దేశంలో చిన్న పిల్లల్ని మస్జిద్కు రప్పించడానికి ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. ఎందుకు? ఈరోజు యూత్ మస్జిద్కు రావడం లేదు, నమాజులు చదవడం లేదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకు తర్ఫీదు ఇవ్వాలి. చిన్న పిల్లల వయసులోనే మనము మస్జిద్కు అలవాటు చెయ్యాలి. మొక్కై వంగనిదే మానై వంగదని పెద్దలు చెప్పారు. ఆ విధంగా ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు తర్ఫీదు అనేది ఇవ్వాలి సోదరులారా. కావున పిల్లల్ని మస్జిద్కు తీసుకురావాలి. అలాగే సోదరులారా, ఈరోజు మనిషికి జీవితంలో శాంతి లేదండి. ఎందుకనంటే మస్జిద్లో తక్కువ సమయం గడుపుతాడు, బయట ఎక్కువ సమయం గడుపుతాడు. అందుకోసమే చూడండి, చాలా మందికి ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర రాదు. నిద్ర కోసం స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటా ఉంటారు. అదే జుమ్మా నమాజ్కి వచ్చాడు అనుకోండి, చల్లగా తూగుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? అల్లా యొక్క రహ్మత్ దిగుతూ ఉంటుంది. అల్హమ్దులిల్లా, అంతటి ప్రశాంతత, అంతటి సుకున్ అనేది అల్హమ్దుల్లా మస్జిద్లో ఉంటుంది సోదరులారా. ఎక్కడ ఏమంటున్నాం మనం మస్జిద్లోకి వచ్చేటప్పుడు అల్లాహుమ్మా ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్, అల్లా నీ కారుణ్య ద్వారాలు తెరువు అంటున్నాం. కారుణ్యం ఎక్కడుంది? మస్జిద్లో ఉంది. అల్హమ్దులిల్లా. కావున ఆ కారుణ్యం మనకు లభించాలంటే మనం మస్జిద్లో ఎక్కువ సమయం ఉండాలి, మస్జిద్కు వస్తూ వెళుతూ ఉండాలి సోదరులారా. మస్జిద్ ఎంత పవిత్రంగా ఉండాలి, మస్జిద్ అన్నది ఎంత పరిశుభ్రంగా ఉండాలంటే ఈ పరిశుభ్రత కేవలం ముయజ్జిన్కు మాత్రమే అప్పగించేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి మస్జిద్ నబవి గోడకు ఉమ్ము ఊశాడు, ఎండిపోయింది. ప్రవక్త గారు స్వతహాగా తన చేతితో గీకేశారు. అన్నారు, మీరు గనక నమాజులో ఉంటే ఉమ్ము వస్తే ఆ ఉమ్మును మీరు మీ బట్ట యొక్క చివరి దాంట్లో ఊసేసి అట్టే పెట్టుకోండి, లేదా కాలి కింద వేసేయండి. ఎదురుగా ఉమ్మొద్దు, ఎందుకంటే అల్లా ఉంటాడు మీ ఎదురుగా, మీరు ఉమ్మొద్దు అని చెప్పారు. అంటే అల్లా ఉంటాడంటే అల్లా యొక్క కారుణ్యం ఉంటుంది. పక్కన ఉమ్మండి, లేదా ప్రజలకు అసౌకర్యంగా ఉంటే బట్టలో చివరన దాచిపెట్టండి. కావున ఎవరో ఒక వ్యక్తి అలా ఉమ్మేశారు. ప్రవక్త గారు స్వతహాగా తన చేత్తో గీకారు. మనమైతే ముయజ్జిన్ ఎక్కడా, కంటి కనపడలేదా అని చెప్పేసి మనం గద్దిస్తాం. ఏదైనా ఒక పేపర్ బండినా, ఏదైనా ఒక గలీజ్ కనిపించినా, మన కంటికి కనిపిస్తే మనము ఎత్తేస్తే, మనము తీస్తే దాని పుణ్యం ఉంటుంది అల్లా దగ్గర, అల్హమ్దులిల్లా. కానీ మనము ఏ రవ్వంత కనపడినా కూడా ముయజ్జిన్నే తిట్టేస్తాం. ముయజ్జిన్ అంటే పనివాడు కాదు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. ముయజ్జిన్ యొక్క ఘనత చాలా ఉంది, అల్హమ్దులిల్లా. కానీ ఈరోజు ఇమాములను, ముయజ్జిన్లను మనము పనివాళ్ళుగా చూస్తున్నాం సోదరులారా. అరబ్బులకు వెళ్ళండి ఒకసారి, ముయజ్జిన్లకు, ఇమాములకి ఎంత గౌరవం ఉంటుందో అల్హమ్దులిల్లా. కావున మనము ముయజ్జిన్లకు, ఇమాములకు గౌరవం ఇవ్వాలి సోదరులారా. మస్జిద్ను చాలా పరిశుభ్రంగా పెట్టాలి. మనం కూడా ఏం చేస్తామంటే ఇస్తిమాలకు వచ్చినప్పుడు పిల్లోళ్ళు తినే కురుకురే ప్యాకెట్లు అక్కడ పడేయటము, పెద్దోళ్ళు కొంతమంది దురలవాట్లు ఉన్న వాళ్ళు సిగరెట్లు, బీడీలు అట్టి జోబులు పెట్టుకొని నమాజ్ చదవడము, అవి కాల్చేసి బాత్రూముల యొక్క పైపులు సందుల్లో చెక్కటము, ఇదంతా నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి శైతాను పనులు సోదరులారా. హలాలైనటువంటి ఉల్లి వెల్లుల్లి తిని మస్జిద్లోకి వచ్చే అనుమతి లేనప్పుడు కుల్లు ముష్కరిన్ హరాం, ప్రతి ఒక్క మత్తు కలిగించే పదార్థం మీకు హరాం అని అల్లా తాలా చెప్పాడు కదా. మరి అలాంటి హరామైన వస్తువులను మస్జిద్లోకి తీసుకురావచ్చా? అవి జోవిలో ఉండి అలాగే నమాజ్ చదువుతున్నావు అంటే నీకు అల్లా అంటే భయం లేదని, లెక్క లేదని అర్థం.
మన ఇంటి బాత్రూములలో సిగరెట్లు బీడీలు కాల్చి అక్కడే పడేస్తామా అండి? పడేం కదా. మరి మస్జీదు అంతకంటే పవిత్రమైనది, దాన్ని ఎలా చూడాలి? కావున చాలా చోట్ల అలా అలా చేస్తూ ఉంటారు కొంతమంది. అది తప్పు సోదరులారా, అలా చేయకూడదు. కావున మస్జీదును అనేది పరిశుభ్రంగా పెట్టాలి సోదరులారా. తర్వాత సోదరులారా, మస్జీదులోకి ముస్లిమేతరులు రావచ్చా? మస్జిద్ అల్ హరాం మక్కా మస్జీదులోకి తప్ప ప్రపంచంలో ఇంకా ఏ మస్జీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అని పండితులు చెప్పారు. మస్జిద్ అల్ హరాంలో మాత్రము ముష్రికులకు అనుమతి లేదు. మిగిలిన ప్రపంచంలో ఏ మస్జీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అనే విషయాన్ని పండితులు చెప్పారు. ఎందుకంటే ఈరోజు చాలా కంప్లైంట్లు మా వద్దకు వచ్చాయి. గురువు గారు, మేము శుక్రవారం పూట నమాజ్ చదువుకున్నాను, మస్జీద్కి వెళ్తే నువ్వు కత్నా చేసుకున్నావా, రాకూడదు నువ్వు, కత్నా చేసుకోకపోతే రాకూడదు నువ్వు అని చెప్పి గద్దిస్తున్నారు అని అంటున్నారు. అలాగే కొంతమంది, ఏమండి మేము అన్ని దేవుళ్ళని నమ్ముతామండి, శుక్రవారం మస్జిద్ కూడా పోతామండి అని చెప్పేటువంటి హైందవ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి చేతుల్లో దారాలు గట్రా చూసే నువ్వు మస్జిద్కి రావద్దు, నువ్వు వేరే మతం వాడివని చెప్పి తరిమేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు సోదరులారా, ఇలా చేయకూడదు. మరి ప్రవక్త జీవితం నుండి మనకేం దలీలు దొరుకుతుందంటే సోదరులారా, మనము ప్రవక్త జీవితంలో అనేక మంది యొక్క విషయాలు మనకు కనిపిస్తాయి సోదరులారా. అవేమంటే, సహీ ముస్లిం 1764, సుమామా బిన్ ఉసాల్ యమామా దేశపు యొక్క రాజు ఇతను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేశ దేశాలకు లేఖలు పంపారు. ఒక దౌత్యవేత్త ప్రవక్త గారి నుండి ఉత్తరం తీసుకొని యమామా దేశం వెళ్ళాడు. దేశం వెళ్లితే సుమామా బిన్ ఉసాల్ ఏం చేశాడనంటే ఆ దౌత్యవేత్తను చంపేశాడు. చంపేసిన తర్వాత, అంటే ప్రవక్త గారు పంపిన సందేశాన్ని స్వీకరించకపోగా చంపేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుకుం జారీ చేశారు, సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అని చెప్పారు. అయితే సుమామా బిన్ ఉసాల్ ఒకానొక సందర్భంలో మదీనా శివార్లలో కనిపించాడు. మక్కాకు పోతూ కనిపించాడు. ముస్లిములు పట్టుకొని తీసుకొని వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవి స్తంభానికి కట్టేశారు. మొదటి రోజు అడిగారు, సుమామా ఏమిటి నీ అభిప్రాయం అని అన్నారు. ఏమి లేదు, మీరు నన్ను పట్టుకున్నారు, నేను మీకు ద్రోహం చేశాను, అందుకని పట్టుకున్నారు. మీరు శిక్షిస్తే మీ ఇష్టం, శిక్షించుకోండి. లేదు క్షమించారంటే గనక మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. లేదు నష్టపరిహారం కావాలా, డబ్బులు ఎంత కాబడితే అంత ఇచ్చేస్తాను, మూడిట్లో ఏది కావాలో చెప్పండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం మాట్లాడలేదు. తన శిష్యులకు చెప్పారు, సుమామాకు తిండి నీళ్లు ఏ మర్యాదలో లోటు రాకూడదు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. రెండవ రోజు అడిగారు, సుమామా బిన్ ఉసాల్ అదే మాట చెప్పారు, ఈ ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రాంతం మదీనా ప్రాంతం, అతి అసహ్యకరమైనటువంటి ముఖం మీది అని చెప్పి ప్రవక్త గారి ముఖం మీద వేలు పెట్టి చెప్పాడు. అలాంటి సుమామా రెండో రోజు కూడా ప్రవక్త గారు మన్నించి వదిలిపెట్టారు, ఏం మాట్లాడలేదు. మూడవ రోజు కూడా అదే సమాధానం చెప్పారు. అప్పుడు శిష్యులకు ఆదేశించారు, సుమామాను వదిలిపెట్టేయండి అని చెప్పారు. సుమామా బిన్ ఉసాల్ వెళ్ళారు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగు, ఏదో ఒక కారుణ్యానికి దూరం అవుతున్నటువంటి బాధ. వెళ్ళాడు, ఖర్జూరపు తోటలో కాలం ఉంది, ఆ కాలంలో మునిగాడు, స్నానం చేశాడు. మస్జిద్ నబవీకి వచ్చి అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా పఠించి ఇస్లాం స్వీకరించాడు. ఎందుకు ఇస్లాం స్వీకరించాడు? 3 రోజులు మస్జిద్లో ఉన్నాడు. ఈ 3 రోజులు ఇస్లాం అంటే ఏంటో సుమామా బిన్ ఉసాల్కి అర్థమయ్యింది. ముస్లిములంటే ఎలా ఉంటారో, ముస్లిములంటే ఆరాధన ఎలా ఉంటుందో సుమామా బిన్ ఉసాల్కి అర్థమైంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంత గొప్ప జాతిలో పుట్టినప్పటికీ ఆయన బానిసలతో ఎలా ఉన్నారో, పేదవాళ్ళతో ఎలా ఉన్నారో, కులీనులతో ఎలా ఉన్నారో, ఆయన మాట మంది ఎలా ఉందో, ఆయన యొక్క మర్యాద ఎలా ఉందో, ఆయన బోధనలు ఎలా ఉన్నాయో, ఆయన జ్ఞానం ఎలా ఉందో, పూర్తి ఇస్లాం అంటే ఏంటో తన కళ్ళతో చూశాడు సుమామా బిన్ ఉసాల్. అందుకు మారిపోయాడు. తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఇంతకుముందు అన్నాను కదా, ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రదేశం మదీనా అన్నాను కదా,
ఇప్పుడు చెబుతున్నాను, నాకు అతి ప్రియమైనటువంటి ప్రాంతం మదీనా. ఈ ప్రపంచంలో అసహ్యకరమైనటువంటి ముఖం మీద నుంచి చెప్పాను కదా, ఇప్పటికంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియమైన వారు మీరు అని సాక్ష్యం పలికాడు ఆ వ్యక్తి. తర్వాత అన్నాడు అల్లాహ్ యొక్క ప్రవక్త, మిమ్మల్ని ఇంతగా బాధించినటువంటి మక్కా ప్రజలకు నేను యమామా దేశం నుండి సరుకులు పంపను, వ్యాపారం ఆపేస్తానని చెప్పారు. లేదు సుమామా, నువ్వు మక్కా ప్రజలకు నీ యొక్క వ్యాపార వాణిజ్యం కొనసాగించు, ఆపద్దు, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రవక్తను అంతగా ఇబ్బంది పెట్టి అంతగా ఘోరంగా హింసించినటువంటి మక్కా ముష్రికుల పట్ల కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతటి కరుణను చూపారో చూడండి. అల్హమ్దులిల్లా. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి, సుమామా బిన్ ఉసాలు కరుడు కట్టిన కాఫీర్. అప్పుడు అంత కరుడు కట్టినటువంటి కాఫీర్, ముస్లిములను చంపిన కాఫీరు. అలాంటి కాఫీర్ని మస్జిదే నబవీలోకి తీసుకొని వచ్చి 3 రోజులు పెడితే అతనికి ఇస్లాం అంటే ఏంటో అర్థమై ఇస్లాం స్వీకరించాడు. అల్హమ్దులిల్లా. అందుకే ముస్లిమేతరులను మస్జిద్కు ఆహ్వానించాలి. వాళ్ళు మనం చేసే నమాజ్ చూడాలి, వాళ్ళు మనం బోధించే బోధనలు వినాలి, ఏం ఖురాన్లో ఏం వాక్యాలు ఉన్నాయో వాళ్ళు వినాలి, హదీసుల్లో ఏం మాటలు ఉన్నాయో వాళ్ళు వినాలి. అప్పుడే వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది సోదరులారా. కావున హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఇతర జాతి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనతో పాటు వాళ్ళను మస్జిద్కు వీలుంటే తీసుకురావాలి. అల్హమ్దులిల్లా. ఎంతో మంది విజిట్ టు మై మస్జిద్ అనే ప్రోగ్రామ్ హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంతో మంది ముస్లిమేతరులు మస్జిద్కు వచ్చి, అయ్యో మాకు తెలియదండి, మీరు కూడా మాలాగే ఒక విగ్రహం పెట్టుకొని మొక్కుతున్నారేమో అనుకున్నాం మేము. ఎక్కడ చూస్తే ఏమీ లేదు, గోడలు ఉన్నాయంతే, మీరు ఎవరిని మొక్కుతున్నారు, దేవుడు ఎక్కడా అని అడిగారు. దేవుడు ఆకాశాలపైన ఉన్నాడు, మస్జిద్లో కాదు ఉండేది, మస్జిద్లో మేము ఎవరికి మొక్కం, నమాజ్ చేసుకునే ఒక పవిత్రమైన ప్రదేశం అంతే అని చెప్పారు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అల్హమ్దులిల్లా. కావున ముస్లిమేతరులకు మస్జిద్లో ఏం జరుగుతుందో తెలియకే వాళ్ళు ఇస్లాం అంటే ఉగ్రవాదం అని అంటున్నారు. ముస్లింలు చేసే ఆరాధన, వాళ్ళు చదివే ఖురాను, వాళ్ళు చదివే దువాలు, ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి అపోహలు మునిగి ఉన్నారు. ఆ అపోహలు తొలగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. తర్వాత నజ్రాన్ నుండి క్రైస్తవుల బృందం వచ్చింది. క్రైస్తవులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో పెట్టి డెబ్యూట్ చేశారు, వాళ్ళతో దావా పని చేశారు, మరియు వారిని అక్కడే పడుకునేందుకు సకల సదుపాయాలు సమకూర్చారు, వాళ్ళకు భోజనం ఏర్పాటు చేశారు. ముస్లిమేతరులు కూడా మస్జిద్లో పడుకోవటానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువు ఒకతను సుదూర ప్రాంతం నుండి వచ్చాడు. అతను కూడా ముస్లిమేతరుడే. అతను కూడా మస్జిద్లో తీసుకొని వచ్చి సఫరీలు చేశారు. నువ్వు ఆ మతం వాడికి రాకూడదు, మస్జిద్లోకి నువ్వు ఈ మతం వాడికి రాకూడదు, ఇది తప్పు సోదరులారా. అయితే ఒకటి, వాళ్ళను చక్కగా వుజూ చేపించాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఇది పవిత్రమైన ప్రదేశం అని వాళ్లకు మంచిగా నచ్చ చెప్పే విధంగా వాళ్ళకి అల్హమ్దులిల్లా చక్కగా నచ్చ చెప్పి తీసుకురావాలి. సో కావున ముస్లిమేతరులు కూడా మస్జిద్లోకి రావచ్చు, రాకూడదన్నటువంటి ఆంక్షలు ఏమీ లేవు సోదరులారా. ఇక తర్వాత మస్జిద్ ద్వారా జరగవలసినటువంటి పనులు ఏమిటి సోదరులారా? ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, మస్జిదులను అందంగా నిర్మించడము దాని హక్కు నెరవేర్చినట్టు కాదు. మస్జిదులను అందంగా నిర్మించడం దాని హక్కు నెరవేర్చినట్టు కాదు. మస్జిదులు నమాజీలతో కలకలలాడిపోవాలి, ఖురాన్ హదీసుల ధర్మ జ్ఞానం అక్కడ నేర్పబడాలి. ఇది మస్జిద్ యొక్క హక్కు నెరవేరినట్టు అని చెప్పారు. అందుకోసమే సలఫ్ పండితులలో ఒక పండితులు అంటున్నారు, ఆనాడు మస్జిదులు మట్టి ఇటుకలతో, ఖర్జూరపు ఆకులతో ఉండేది, కానీ జనాభాతో కలకలలాడిపోయేది. ఈరోజు పెద్ద పెద్ద మస్జిదులు ఎంతో హంగు ఆర్భాటాలతో ఎంతో అందంగా నిర్మించబడుతున్నాయి, కానీ మస్జిదులో మనుషులు లేక వెలవెలబోతున్నాయి అని చెప్పారు. వాస్తవం. ఈరోజు మస్జిదులు పెద్ద అయిపోయాయి, మనుషులు లేరు. ఆనాడు మస్జిదులు స్థలాలు పట్టేవి కాదు, మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు. కావున ముస్లిములు లేరా అంటే ఆనాటి కంటే ఈనాడు 100 రెట్లు ఎక్కువ ఉన్నారు. మరి ఎక్కడున్నారు అని అంటే కనుక మస్జిద్కు రావడం లేదు. 100లో 5% 6% ప్రజలు మాత్రమే మస్జిద్కు వస్తున్నారు. 95% ప్రజలు మస్జిద్కు దూరంగా ఉన్నారు ప్రజలు. కావున సోదరులారా, మస్జిద్ ద్వారా జరగవలసినటువంటి పనులు ఏమిటంటే మస్జిద్ నమాజీలతో కలకలలాడాలి. ఎవరైతే నమాజుకు రావడం లేదో, ఎవరైతే షిర్కులో ఉన్నారో, ఎవరైతే బిదాతులో ఉన్నారో వారికి పని చేసి వారి మీద తౌహీద్
దావా పని చేసి వారిని మజీదుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. అలాగే ఇంకా మజీదులలో వీక్లీ క్లాసులు నడపటం కానీ, లేదా నెలవారీ ఇస్తిమాలు జరగటం కానీ, ఇంకా రంజాను మాసంలో విద్యార్థులందరికీ ఎగ్జామ్ పెట్టడం కానీ, క్విజ్ పెట్టడం కానీ, ఇలాంటివి కూడా చేయాలి. అలాగే మజీదులో లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి హదీసు పుస్తకము ప్రజలకు అక్కడ లభించాలి. ఖురాన్, అలాగే హదీసు పుస్తకాలు, ఇంకా సలఫ్ పండితులు రాసినటువంటి పెద్ద పెద్ద పుస్తకాలు, ప్రముఖమైనటువంటి పుస్తకాలు, అనేక భాషల్లో దొరికే పుస్తకాలు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ఎవరు వచ్చి చదువుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ లైబ్రరీకి వచ్చి చదువుకోవాలి. పిల్లలు ఎవరైతే బయట ఉన్నారో లోపలికి వచ్చి కూర్చోండి, మా బయట డిస్కషన్ పెట్టారేంటి? ఈ విధంగా ఎవరు వచ్చి చదువుకున్నా కూడా ప్రతి పుస్తకం లభించేలా లైబ్రరీ కూడా పెట్టాలి సోదరులారా. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మజీదులో న్యాయస్థాపన ఉండేది. భార్యాభర్తలు గొడవ పడినా, ఇంకా 2 తెగలు కొట్లాడుకున్నా, ఇంకా 2 కుటుంబాలు కొట్లాడుకున్నా, ఏ సమస్య అయినా సరే మజీదుకు వచ్చి న్యాయం, ప్రవక్త గారి దగ్గర న్యాయం అక్కడ జరిపించుకొని వెళ్ళేవారు. కాబట్టి మజీదు ద్వారా తీర్పులు కూడా జరగాలి. ధార్మిక జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సమస్యలు పరిష్కరించబడాలి. అలాగే సోదరులారా, నిరుపేదలకు రేషన్ పంపిణీ కూడా ప్రవక్త కాలంలో జరిగేది సోదరులారా. యుద్ధ ప్రణాళికలు, అలాగే మాలే గనీమత్ పంపిణీ, రేషన్లు, పేదలకు బట్టలు, ఇంకా ఎవరైనా పేదలకు తీసుకుని వచ్చే ఆహారపు వస్తువులు, ఇవన్నీ మజీదు ద్వారానే పంపిణీ జరిగేది సోదరులారా. మజీద్ అంటే కేవలం ఒక నమాజ్ కొరకు మాత్రమే కాదండి. ఇస్లాం ధార్మిక కార్యక్రమాలలో హరాం కానంత వరకు ప్రతి ఒక్క కార్యం కూడా మనం మజీదులో జరుపుకోవచ్చు సోదరులారా. అలాగే సోదరులారా, మజీదు ద్వారా మెయిన్ దావా పని అనేది జరగాలి. కానీ ఇది ఎవరు చేయాలి? కమిటీ యొక్క బాధ్యతాదారులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ప్రధానంగా భుజాల మీద వేసుకొని, ఎవరైతే దావా పనిలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళను చేత పట్టుకొని మజీదు నుండి దావా పని ప్రారంభించాలి సోదరులారా. కానీ ఈరోజు ప్రజల్లో చాలామంది ఎలా ఉన్నారనంటే, పదవులు ఉంటేనే అల్లా యొక్క పనికి వస్తారు, లేకపోతే రారు. ఇది తప్పు. పదవి అన్నటువంటిది ఏదైతే ఉందో, ఒక మజీదు కట్టి ఆ మజీదు యొక్క బాధ్యత, పదవి తీసుకోవటం అనేది ఎలాంటిదంటే సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, నా యొక్క పరిపాలనా కాలంలో ఒక నది ఒడ్డున కుక్క చనిపోయినా కూడా రేపు అల్లా నన్ను పట్టుకుంటాడనే భయం ఉందని చెప్పారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఒక వ్యవస్థ బాధ్యత మనం భుజాల మీద వేసుకున్నామంటే, ఆ వ్యవస్థను సరిగా నడిపించకపోతే రేపు కయామతు రోజున అల్లా అందరి సమక్షంలో మనల్ని పట్టుకుంటాడు సోదరులారా. అందుకే అబూ జర్ రదియల్లాహు అన్హు వారు ఒక మాట అన్నారు, అల్లా యొక్క ప్రవక్త, మీరందరికీ పదవులు ఇస్తున్నారు, నాకు కూడా ఏదో ఒక పదవి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూ జర్, పదవి అనేది నీ అంతట నువ్వు కోరుకోవద్దు, కావాలని కోరుకోవద్దు. ప్రజలు నిర్ణయించి నీకు ఇస్తే గనక ఇది అల్లా తరపు నుండి వచ్చిందని భావించు, దాన్ని తీసుకో. కానీ నీ అంతటా నువ్వు కోరుకుంటే ఫిత్నాల్లో పడిపోతావు, జాగ్రత్త అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున మనము ఇప్పుడు పదవి ఉన్నా లేకపోయినా మనం అల్లా యొక్క పని చేస్తూ ఉంటే గనక, జమాతులో ఉన్న ప్రజలు ఇతని ద్వారా దావా పని జరుగుతుంది, ఇతను మజీదు కోసం కృషి చేస్తున్నాడు, మజీదు బాగోగులు పట్టించుకుంటున్నాడు, ఇతను లేకపోతే జమాతు నడవదు, నిన్ను గుర్తించి నిన్ను పెట్టుకోవాలి. అంతే తప్ప నీ నస భరించలేక కాదు. అర్థమైందా? నిన్ను గుర్తించాలి, నీ ప్రయోజనాన్ని, నీ ప్రతిఫలాన్ని, నీ శ్రమను గుర్తించి ప్రజలు నిన్ను పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు అందులో కూర్చోవడానికి అర్హుడు అవుతావు. కాబట్టి సోదరులారా, పదవులు కోరుకోకండి, ఫిత్నాల్లో పడిపోతారు. ప్రతి మజీదులలో సోదరులారా ఇప్పుడు రాజకీయమే నడుస్తుంది సోదరులారా, దావా పని జరగట్లేదు ప్రతి చోట. ఇది ఫ్యాషన్ అయిపోయింది సోదరులారా. కావున ఏమి, మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ధార్మిక జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది సోదరులారా. కావున
పదవుల్లో కూర్చుంటే మనకు వచ్చేది ఏమీ లేదు సోదరులారా, ఒరిగేది ఏమీ లేదు సోదరులారా. కావున పదవుల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని వెంట పెట్టుకొని ఇన్షాల్లా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు నడపాలి. అలాగే పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాకచక్యంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు ఖురాన్ గ్రంథంలో? మజీదుల నిర్వహణకు ముష్రికులు పనికిరారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. అల్హమ్దులిల్లా మన జమాతులలో దాదాపు అంతా తౌహీద్ మీద ఉన్న వాళ్ళే. కానీ బయట అయితే కొన్ని జమాతులలో ముష్రికులు మజీద్ యొక్క ముతవల్లీలకు దారాలు ఉంటాయి. మేము ఒక మల్లంపేటను గ్రామానికి వెళ్ళాం. జుమ్మా ఖుత్బాలు జరగట్లేదని నన్ను పిలిచారు, వెళ్ళాను. వెళితే మస్జిద్ ముతవల్లి ఇంటికి వెళ్ళాము. వెళితే రేపు జుమ్మాకి ఈ విధంగా హజరత్ వస్తున్నారు రండి అని ఆ ఊరి పిల్లగాడు ఒకటి చెప్తే, లేదులే నేను రాలేను, రేపు మేము గంగమ్మకు పెట్టుకుంటున్నాము, మేము రాలేమన్నాడు. మస్జిద్ ముతవల్లి ముస్లిమేతర దేవీ దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. కనీసం ప్రవక్తల సున్నతుల పట్ల అవగాహన లేని వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. సో కావున ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించాడంటే అది బాధ్యత కాదు, అది ఒక భారం. తీర్పు దినము రోజున అది ఒక లెక్క. కావున ఆషామాష తమాషా కాదు. ప్రతి ఒక్కరు కూడా మాకు కావాలని కోరుకున్నట్లయితే గనక దక్కుతుంది. కానీ తీర్పు దినము రోజున అల్లాహ్ దగ్గర ప్రతి దానికి లెక్క నువ్వు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మనం ఆలోచించుకోవాలి సోదరులారా. కావున మజీదు ఏదైతే ఉందో ఈ మజీద్ యొక్క నిర్వహణ కార్యక్రమంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే మజీద్ అనేది ఒకరి సొత్తు కాదు, మజీద్ అనేది ఒకరి ఆస్తి కాదు, మజీద్ అనేది ఒకరి యొక్క సొంతం కాదు సోదరులారా. ఇది ప్రజలందరికీ హక్కు కలిగి ఉన్నటువంటిది. అయితే ఎవరైతే బాధ్యులై ఉన్నారో, ఎవరైతే అమీరుగా ప్రజలు వెన్నుకొని ఉన్నారో ఆ అమీరుకు ఇతాత్ చూపాల్సినటువంటి బాధ్యత ఉంది. అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, మీరు అల్లాహకు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీలో అధికారం అప్పగించబడిన వాళ్ళకు కూడా విధేయత చూపండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి అధికారం అప్పగించబడినటువంటి వారికి విధేయత చూపడం మన యొక్క బాధ్యత సోదరులారా. కావున మనమందరం కూడా కలిసి అల్లాహ్ మార్గంలో కష్టపడితే మన యొక్క మజీదు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో షిర్కులో ఉన్నటువంటి ముస్లిములకు తౌహీద్ను బోధిస్తూ, నమాజ్ చేయనటువంటి వారికి నమాజ్ వైపునకు తీసుకొస్తూ, బిదాతులో ఉన్నటువంటి వారికి సున్నత్ వైపునకు నడిపిస్తూ మనము మజీదు యొక్క వ్యవస్థను కాపాడినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా అల్హమ్దులిల్లా తౌహీద్ మీదకు వస్తుంది. కావున సోదరులారా, ఈ మజీదు ఏదైతే ఉందో కొత్తగా నిర్మాణం అవుతుందో ఈ మజీదులో అనేక అల్లాహ్ యొక్క కార్యక్రమాలు నడిచే విధంగా మనం అందరం కూడా పాటుపడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త కీడుల నుండి ఈ మజీద్ యొక్క నిర్వహణ యొక్క వ్యక్తులను కాపాడుగాక. ఆమీన్. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కూడా నరకాగ్ని నుండి, కబర్ శిక్ష నుండి కాపాడుగాక. అల్లాహ్ తాలా జన్నతులో మనందరికీ ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం.